కాకా నమస్తే. నమస్కారం అండి. ఏం పేరు? మొహమ్మద్ సర్దార్ నా పేరు. మొహమ్మద్ సర్దార్ గారు. ఏది ఆటోనేనా? ఆటో అండి. సో ఎట్లా ఉంది సార్ ఫీల్డ్? ఫీల్డ్ మంచిగా ఉంది. కేసీఆర్ కేసీఆర్ వస్తాడండి, మంచి మనిషి ఆయన. సో జూబ్లీహిల్స్ లో. జుబ్లీల్స్ మంగటి గోపీనాథ్ గారి వైఫ్ ఉన్నది భార్య, ఓకే ఆమె బంపర్ మెజార్టీతో వస్తుంది. ఓకే. సో అంటే గోపీనాథ్ ఏమైనా చేసిండు ఐదు పనులు? చేసిండు చేయకున్నా కానీ మంచి మంచి పని. మంచి పని ఆ, గోపీనాథ్. గోపీనాథ్ ఏమైనా కానీ కేసీఆర్ కారు మాది రన్నింగ్ లో ఉంది, ఎట్లయినా పోతుంది కదా. చూడండి రన్నింగ్. సో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలుపు అంటారు నవీన్ యాదవ్ అంటారండి ప్రతి ఒక్కరు, నేను గెలవాలి అని ఆలోచన ఉంటుంది. ఇక ఆలోచన అంతవరకే అది. కానీ ఇప్పుడు ఈసారి అయితే కారు రన్నింగ్ లో ఉంది, బాగుంటుంది మంచిగా. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మీకేం పథకాలు రావట్లేదు? ఏం పథకాలు అన్ని వట్టి మాటలు. అంతేనా? వట్టి మాటలు ఏంటి, బస్ ఫీర్ అని ఆ లేడీస్కి వట్టిగా అందులో కొట్లాడుకుంటారు, మళ్ళీ అది చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఆడ లేనే లేదు. ఇప్పుడు మేము టికెట్ ఇచ్చి బస్సులో కూర్చున్నా కానీ మమ్మల్ని మీరు లేవండి అని అంటారు. అంటే కండక్టర్ మాకు హెల్ప్ చేసి ఉంటుంది. లేదమ్మా వాళ్ళు డబ్బులు ఇచ్చి కూర్చున్నారు, మీరు ఫ్రీ అన్నారు, వాళ్ళకి అంత ఎందుకు అట్లా చేయొద్దు అని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆటో వాళ్ళకి 12,000 ఇస్తా అన్నదిగా. అన్ని మాటలు అవన్నీ అన్ని దొంగ మాటలండి, వాళ్ళ మాటలు నమ్మొద్దు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నా అంటున్నారు. ఏం ప్రజాపాలన ఏం లేదండి. అంతా వాళ్ళు భూములు ఆక్రమించుకుంటారు, ఎక్కడ ల్యాండ్ ఉంది ఏమున్నది అదే చూస్తుంటారు. అంటే ఇప్పుడు వచ్చేసారి ఎలక్షన్ లో మళ్ళీ ఎవరు సీఎం ఉంటే బాగుంటది? ఎవరు? కేటీఆర్ చంద్రశేఖర్ కోరుకున్నాడుగా, ఆయన కేటీఆర్ ఉన్నాడు. గెలుస్తుందండి మీరు చూడండి. మంచి జూబ్లీహిల్స్ లో సమస్యలు ఏమున్నాయి కాక? మీరు ఆటో మీద తిరుగుతూ ఉంటారు కదా, సో ఏం సమస్యలు కనిపిస్తాయి మీకు? సమస్యలు ఏం కావచ్చు, వాటర్, డ్రైనేజ్, కరెంట్ విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమో తెలియదండి. అక్కడ ఏరైతే మా ఏరియాలో ఉన్నాయి. రోడ్డు బాగలేదు, డ్రైనేజ్ అన్ని వర్షం వస్తే జామ్ అవుతుంటుంది. వీళ్ళందరూ చూసుకోవాలి. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే సీఎం ఉన్నాడో పట్టించుకోవాలి. ఒక పరి అక్కడ రమ్మను ఆయన రేవంత్ రెడ్డికి, అప్పుడు అర్థమవుతుంది. అవును, వచ్చి చూస్తే మేము చెప్పే మాట ఏంటిది, ఆయన ఒట్టి కూర్చుంటే తిరగాలి. వాళ్ళంటిది సీఎం గారు తిరగాలి, తిరిగితే అప్పుడు అర్థమవుతుంది కదా. వీళ్ళు పట్టించుకుంటారా? అది నో మెన్షన్.